బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షానికి నాగావళి నది పొంగి పొర్లుతుంది. దీంతో రాయగూడ జిల్లా కళ్యాణ సింగపూర్ నీట మునిగింది. ఈ నేపథ్యంలో తెరుబలి వద్ద నాగావళి ఉధృతికి రైల్వే బ్రిడ్జ్ కొట్టుకుపోగా ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కోనేరు వద్ద రాయగడ రహదారిపైకి వరద నీరు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. అమర్నాథ్, ఒడిశాలోని రాయగడ జిల్లా భారీ వరదలకు కుదరవుతుంది. ఇప్పటికే 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే నాగావళి నది భారీ వర్షాలతో పోటెత్తింది. దీంతో ఇప్పటికే దాదాపుగా రాయగడ జిల్లాలోని కళ్యాణ సింగపూర్ గ్రామం పూర్తిగా నీట మునిగింది. జల దిగ్బంధంలో చిక్కుంది. గత 2 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. అయితే అధికారులు ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు సహాయ చర్యలు అయితే చేయలేకపోతున్నారు. మరోవైపు తెరబలి వద్ద నాగావళి నది ఉధృతికి రైల్వే బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 2 రోజులుగా బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు ఒడిశా మొత్తం మీద కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయగడ జిల్లాలో ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల్లో 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా ఒడిశా అధికారులు చెప్తున్నారు. దీంతో ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాపై ఈ ప్రభావం ఎక్కువగా పడినట్టుగా కనిపిస్తుంది. 2 రోజులుగా ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షం కురుస్తుండటంతో దాదాపుగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో జలమయ్యాయి. ముఖ్యంగా నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో అయితే పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. నాగావళి నదికి వరద నీరు పోటెత్తడంతో దాదాపుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ వరద ముంపు పొంచి ఉన్న ప్రమాదం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు నీట మునిగిన సింగపూర్ గ్రామం ఉందో అదేవిధంగా తెరాలి ఇంకో మరో గ్రామాన్ని ప్రజలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడికి తరలించే పరిస్థితి. అధికారులు తేరుకునే లోపలే గ్రామం అంతా నీట మునిగింది. మరోవైపు నాగావళి నీటి ఉధృతి ప్రభావం కాస్త విజయనగరం జిల్లాపై కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కోనేరు వద్ద నాగావళి నది రోడ్డుపైకి వచ్చింది. దీంతో నేషనల్ NH-47 పై రాకపోకలు అంతరాయపడింది. ఒడిశా ఆంధ్రాకి రాకపోకలు నిలిచిపోయి ప్రధానంగా కిలోమీటర్ల మేర లారీలు రోడ్డు పైన నిలిచి ఉన్న పరిస్థితి. దీంతో ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు అయితే అయిపోయి తోటపల్లికి నీటి ఉధృతి పెరిగింది. ఈరోజు సాయంత్రానికి మరిన్ని గేట్లు అయితే అధికారులు ఉన్నాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అమర్నాథ్, మరి అలాగే ఎవరైతే నీట మునిగిన ప్రజలు ఉన్నారో ఆ గ్రామ ప్రజలు మరి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది ఆ ప్రజలను? అంటే వాతావరణ హెచ్చరికల మేరకు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఒడిశా సంబంధించి రాయగడ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఏదైతే నాగావళి నదీ తీర ప్రాంతంలో పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం, వాళ్ళని సురక్షిత ప్రాంతాలను తరలించడం జరిగింది. అయితే కొన్ని గ్రామాలు మాత్రమే నీట మునిగాయి. అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టక ముందే భారీ ఎత్తున వరద నీరు రావడంతో ఈ గ్రామాలు అయితే ముంపు గురయ్యాయి. గత 2 రోజుల్లో 30 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో ఆ గ్రామాల్లోకి ఇప్పుడు అధికారులు వెళ్ళలేని పరిస్థితి. కేవలం పడవల సహాయంతోనే వెళ్లాల్సిన పరిస్థితి. అయితే అధికారులు వర్షం తగ్గితేనే సహాయ చర్యలు చేపట్టగలమని ఒడిశాలో రాయగడ జిల్లా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాహ్య ప్రపంచానికి సంబంధం చేసేది 2 రోజులుగా విద్యుత్ లేదు. విద్యుత్ లేకపోవడంతో ఫోన్ కాంటాక్ట్ కొని చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇదే వర్షాలు కానీ ఒడిశాలో రాయగడ జిల్లాలో ఇదే వర్షాలు కానీ మరొక 10 గంటల పాటు ఇదే కొనసాగితే మాత్రం తోటపల్లికి పెను ప్రమాదం పొంచి ఉందనే చెప్పొచ్చు. విజయనగరం జిల్లాలో నాగావళి నది పరివాహక ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి. దీంతో విజయనగరం జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ITDA మధ్యంగా జిల్లా కలెక్టర్తో పాటు మినిస్టర్ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కోనేరు వద్ద మాత్రం నాగావళి నది ఉధృతి రూపం దాల్చినట్టుగా సమాచారం వస్తుంది. అమర్నాథ్, అలాగే మరి ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు పడే ఛాన్స్ ఉంది? అక్కడ వాతావరణ అధికారులు ఏమంటున్నారు? అది దాదాపుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కాస్త కూడా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కుంభవృష్టి పడే అవకాశాలు ఉన్నాయి అధికారులు చెప్తున్నారు. రోజుకి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవకాశాలు ఉన్నందున ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో వర్షాలు పడితే మాత్రం ఒడిశాలో కూడా భారీ వర్షాలు పడతాయి. ఈ నేపథ్యంలో తోటపల్లి ఈ నగావళి నది మాత్రం తీవ్రంగా పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించిన అవసరం అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అమర్నాథ్. For more updates, please subscribe 99 TV Telugu.